మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నేరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తన్నేరు సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య కారణాలతో ఆయన మరణించారు. తండ్రి మరణంతో హరీష్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోకాపేటలోని హరీష్ నివాసంలో భౌతిక కాయం ఉంచగా పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు చేరుకొని సత్యనారాయణరావు భౌతిక కాయానికి నివాళులర్పించి హరీష్ రావు కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. సత్యనారాయణరావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రాజకీయాలలో హరీష్ రావు విజయానికి, వ్యక్తిత్వానికి ఎంతో ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందించారని సన్నిహితులు చెబుతుంటారు. ఆయన మరణం హరీష్కు తీరని లోటుగా భావిస్తున్నారు. సత్యనారాయణరావు మరణ వార్త తెలియగానే మాజీ సీఎం కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి హరీష్ రావుకు ఫోన్ చేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీఆర్ఎస్ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు హరీష్ రావు కుటుంబానికి సంతాపం ప్రకటించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతిపైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇక హరీష్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతిపైన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నేరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. హరీష్ రావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సత్యనారాయణ గారి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా హరీష్ రావు తండ్రి మరణించారనేటువంటి వార్త ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తుంది. మరొక వైపు సత్యనారాయణ మృతి పట్ల ఇప్పటికే రాజకీయ ప్రముఖులు చాలామంది కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హరీష్ రావు అదేవిధంగా వారి తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నేరు హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి సత్యనారాయణ ఈరోజు ఉదయం మరణించారు. వృద్ధాప్య సమస్యలతోటి ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన బావ కేసీఆర్కి 7వ సోదరి అయినటువంటి అక్క లక్ష్మి గారి భర్తే సత్యనారాయణ. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నేరు హరీష్ రావు తండ్రి తన్నేరు సత్యనారాయణ గారి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా సంతాపాన్ని ప్రకటించారు. తన బావతో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా స్మరించుకొని వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు కేసీఆర్. సత్యనారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. మరి కాసేపట్లోనే హరీష్ రావు నివాసానికి కూడా వెళ్ళి దివంగత సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి తన సోదరుని, కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్ ఓదార్చనున్నారు.